29వ తేదీ జూలై మాసం 2025 నుంచి మొదలుకొని మరి 13వ తేదీ సెప్టెంబర్ మాసం 2025 మధ్యకాలంలో ఖచ్చితంగా కన్యారాశి వాళ్ళు, ధనస్సు రాశి వాళ్ళు, ఆ తర్వాత మీనరాశి వాళ్ళు వీళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే మీనరాశిలో ఉన్నటువంటి శనైశ్చరుడు మరి కన్యారాశిలో ఉన్నటువంటి కుజుడు పరస్పర దృష్టి కలిగి ఉంటారు. కాబట్టి దీనిని అగ్నిమారుత దోషము అని అంటారు. తర్వాత ఈ శనైశ్చరుడు కానీ ఈ కుజుడు కానీ ధనస్సు రాశిని కూడా చూస్తున్నారు. కాబట్టి ధనస్సు రాశి వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిందే. వీళ్ళు ముగ్గురు కూడా ఎందుకని అప్రమత్తంగా ఉండాలంటే అటువంటి సమయంలో అగ్నిమారుత దోషం ఏర్పడుతుంది. దీనివల్ల అనారోగ్య పరిస్థితులు, ఆపదలు మాత్రం పొంచి ఉంటాయనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. దానికి కారణం ఏంటంటే శనైశ్చరుడు వాయువుకి కారణమవుతాడు, మరి కుజుడేమో అగ్నికి కారణమవుతాడు. అగ్నికి వాయువు ఎప్పుడైతే చేరుతుందో అప్పుడు ఆటోమేటిక్గా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి ఆపద సమయంలో మీరు చేయాల్సినటువంటి పరిహారం ఏదైనా ఉంది అని అంటే ప్రతిరోజు కూడా మహామృత్యుంజయ మంత్రం చదవటం, ఆ తర్వాత హనుమాన్ చాలీసా చదవటం, ఈ మాత్రం కనుక చేయగలిగితే మాత్రం మీరు సురక్షితంగా ఉండేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కలుగుతాయి.